అమ్మయ్య గోల్కొండకు వచ్చినప్పటి నుండి ఆడ నాగదేవత పూజ, మళ్ళా తర్వాత మెట్ల పూజలు, ఇప్పుడు ఫైనల్ గా అయితే ఎల్లమ్మ తల్లి శ్రీ జగదాంబిక అమ్మవారి గర్భగుడి కాడికి అయితే వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు క్యూ పద్ధతిలో భక్తులను అయితే దర్శనం కోసం పంపడం జరుగుతుంది. ఆ బోనాలు సమర్పించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. ఇంకా దర్శనంకి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. అయితే ఈ ఆషాఢ మాసంలో గురువారం రోజు, ఆదివారం రోజు బోనాలకు ఒక హైప్ ఉంటదనే చెప్పాలి. ఇంకా మరీ ముఖ్యంగా ఇక్కడ గోల్కొండలో ఫస్ట్ బోనం అంటే దాదాపు ఒక 9 బోనాలు ఇక్కడనే అమ్మవారికి సమర్పిస్తారు. కాబట్టి చాలా రాష్ట్రాల నుండి ఈ చుట్టుపక్కల ఉన్నాయి ఫారినర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో అంత క్రేజ్ ఉన్నది ఇక్కడ. మనం ఒక్కసారి భక్తులను చూడొచ్చు. చాలా దూర ప్రాంతాల నుండి రావడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి భక్తులతో మాట్లాడు. మీరు ఎక్కడ నుండి వచ్చిల్లమ్మా? గాయత్రి నగర్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ బోనం ఇక్కడ అమ్మవారికి సమర్పించడం? అది కూడా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? విశిష్టమైనది అమ్మవారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగుంటాయి. ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బోనం సమర్పించి ఎట్ల పూజ చేసుకుంటా కింద నాగదేవతకి పూజ చేసి అట్లనే పైదాకి వచ్చినారా? పైదాకి బోనం ఎత్తుకుని వచ్చాము. బోనం సమర్పించాము, మెట్లకు బొట్లు పెట్టుకున్నాము. అయితే నేను ఇక్కడ ప్రత్యేకత ఏమిన్నా అంటే నార్మల్ గా మనం నడుచుకుంటూ వస్తే ఆయాసం వస్తుందటే గానీ బోనం సమర్పించడానికి నడుచుకుంటూ వచ్చినప్పుడు గానీ మెట్ల పూజ చేసుకుంటూ వచ్చినప్పుడు గానీ మోస రాదట. నిజంగా మీకు అనిపించిందా? రాదు, అస్సలు ఆయాసం కూడా ఏం లేదు. ఈజీగా వచ్చేసినాము. ఏం బాడీ ఏం కాదు, కింద బొట్లు పెట్టుకుని వచ్చినా బాడీ యాక్టివ్ ఉంటది, బాడీ పెయిన్స్ తగ్గుతుంది. అంటే నువ్వు బొట్టు పెట్టిన ఫీల్ రాదు నీకు. సో దేవుని కూడా వచ్చేసారు పైకి, జై మాతా జై అని కూడా వస్తే ఆటోమేటిక్ అయిపోతాయి. హెల్త్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు చాలా ఏళ్ల చరిత్ర ఉన్నది కదా జగదాంబిక అమ్మవారికి. మీరు ఎన్ని సంవత్సరాల నుండి అమ్మవారిని కొలవడం జరుగుతుంది? మేము పుట్టింది ఓల్సిటీయే, ఇక్కడే ఉంటాం మేము. ప్రతి ఇయర్ వస్తాం, చాలా ఇయర్స్ అయింది. సో ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారిని ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అని అంటుంటారు. ఎంతవరకు ఆ విశ్వాసం నిజం? జరుగుతుంది పక్కా. అదైతే మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. థ్యాంక్స్ అమ్మా. సో చూసినారు కదా, భక్తులు తమ సంతోషాన్ని బోనాల్ని సమర్పించిన తర్వాత అమ్మవారికి ఇలా వ్యక్తం చేయడం జరుగుతుంది.